ఉంచేద్దామా మూసేద్దామా? ఏదో ఒకటి స్ట్రెయిట్‌గా సుత్తి లేకుండా చెప్పండి. ఆఫీసులకు రెంట్లు కూడా కట్టకుండా మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి. ఇది బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల ఆక్రందన. ఈ ఆవేదనతో కేసీఆర్ మీదకి లేఖాస్త్రాన్ని సంధించారు ఆ లీడర్స్. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఉన్నట్టా లేనట్టా? ఆఫీస్ బిల్డింగ్లకు అద్దె కట్టడం లేదు, మా ఫోన్లు ఎత్తడం లేదు, సంబంధమే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మేం పార్టీలో ఉన్నట్టా లేనట్టా? అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఉంచుతున్నారా పీకుతున్నారా? క్లారిటీ ఇచ్చేస్తే మా దారి మేము చూసుకుంటాం. ఇది మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల మనోవేదన. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు అక్కడి నాయకులు. తమ రాష్ట్రంలోని పార్టీ ఆఫీసులకు అద్దెలు కట్టడం లేదని, కాల్స్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నామని, నిధులు నిలిపివేయడం అంటే ఇక్కడ పార్టీని ఏం చేయదలుచుకున్నారంటూ ఘాటుగానే ప్రశ్నిస్తున్నారట మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశమంతటా విస్తరించే క్రమంలో ముందుగా మహారాష్ట్రలోనే అడుగుపెట్టారు కేసీఆర్. 2023 మేలో అక్కడ సభ్యత్వ నమోదు మొదలైంది. 15 మంది నాయకులతో కమిటీ కూడా ఏర్పాటైంది. అదే ఏడాది జూన్లో నాగ్పూర్లో స్వయంగా పార్టీ ఆఫీస్ ని అట్టహాసంగా ప్రారంభించారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి పలువురు నాయకులు నాడు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా 3 సార్లు మహారాష్ట్ర టూర్స్ వేశారు. నాందేడ్, కాంధార్, ఔరంగాబాద్ లో బహిరంగ సభలు జరిగాయి. దీంతో రాష్ట్రంలో కొత్త పార్టీ మనకు సరికొత్త అవకాశాలు అనుకొని సంబరపడ్డారు అంతా. ఇక మరాఠా లీడర్స్. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్లేటు తిరగబడింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పవర్ పోవడంతో ముందు ఇంట గెలిచే కార్యక్రమంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినన్నది తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. ఇక ఆ క్రమంలోనే విస్తరణ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే టైంలో మరాఠా నేతల లేఖలు కలకలం రేపుతున్నాయి. కనీసం పార్టీ ఆఫీసుల అద్దెలు కట్టకుండా, నిర్వహణ ఖర్చులకు డబ్బు ఇవ్వకుండా మా రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఏం చేద్దామనుకుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అక్కడి నాయకులు. నాడు ఎన్సీపీ, కాంగ్రెస్ల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పార్టీలో చేరారు. తాజాగా పార్టీ నియమించిన 6 కోఆర్డినేటర్లు సమావేశమై అధ్యక్షుడికి లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా అల్టిమేటం ఇచ్చారు. బీఆర్ఎస్ లో చేరి తాము తమ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని, ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చేస్తే మా దారి మేము చూసుకుంటామని ఆవేదనగా అంటున్నారట సదరు లీడర్స్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తుందా లేదా ఒక్క ముక్కలో సూటిగా సుత్తి లేకుండా చెప్పేయాలన్నది వారి డిమాండ్గా తెలిసింది. ఇక అదే సమయంలో ఆఫీసుల అద్దె బకాయిల సంగతి ఏంటో తేల్చేయమని కూడా గట్టిగానే అడుగుతున్నట్లు తెలిసింది. ఇక నమ్మి పార్టీలో చేరితే నట్టేటా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు, వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేస్తారోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి మీరేమనుకుంటారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.